నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్పోస్ట్ సమీపంలో ఉన్న శిశు గృహలోని చిన్నారులను ఎత్తుకుని ముద్దులాడి పిల్లల కోసం సిబ్బంది చేస్తున్న సపర్యలు అడిగి తెలుసుకుని ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం వస్తు బ్రిడ్జి సెంటర్లో ఉన్న శిశు గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ శిశు గృహలో ఉన్న చిన్నారులను ఎత్తుకుని ముద్దులాడి పిల్లల కోసం సిబ్బంది చేస్తున్న సపర్యలు అడిగి తెలుసుకుని పిల్లల కోసం పాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏమి కావాలన్నా వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. కాసేపు పిల్లలని పలకరించి ముద్దులాడి సంతోషం పడ్డారు. పిల్లల విషయంలో సహాయం కోసం అన్ని వేళలా అందుబాటులో ఉంటాను అని సిబ్బందికి చెప్పారు. Tenos. Last month, మేడం చెప్తున్నా కానీ ఇది దాకా వ్యాక్సినేషన్ తీసుకెళ్తాం సార్ 45 డేస్కి అట్లా మేమే వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకున్నాం. స్పెషల్ రైలు పెట్టాను సార్, చేరి పెట్టిన మా దగ్గర వచ్చారు నిన్ననే సరెండర్ చేశాను సార్. మా దగ్గర వచ్చేసి ఇప్పుడు ఎలా వెళ్తారు సార్, నెక్స్ట్ మంత్ షుగర్ అన్న సార్. ఉత్తరం చాలా పక్కన ఉంది సార్. నో ప్రాబ్లం. హాయ్, మంచి మీరు బాగా చేస్తున్నారు. ఈ కష్టం వల్ల వాడు మంచి వెరీ గుడ్ వెరీ గుడ్ హార్డ్ వర్క్ చేసి బాగా మాట్లాడతారు సార్. టీవీ చూస్తున్నావా? చేయరు అట్లా అలా ఆడిస్తా ఉంటాడు సార్. ఏముంది అక్కడ? నమస్తే పెట్టారు సార్. ఎలిఫెంటా? మాట్లాడేం పేరు? సాయి. అప్పుడే సాయిబాబా అదే కంటెనర్ కన్ఫ్యూజన్ వేరే కంట్రేషన్ సిఎన్సిపి కాబట్టి వాళ్ళ క్లియర్ ఉంది. మనకు వాళ్ళని సరెండర్ చేస్తే అప్పుడు మనం క్లియర్ పెడతాం. అండ్ ఆ ఇద్దరు పిల్లలకి అడ్జస్ట్ వాళ్ళు కొంచెం భయపడుతున్నాం. ఎవరు వచ్చేది అంత అలా చేస్తారు. ఈ బేబీ
బిల్స్ క్లియర్ చేసుకుంటే మీకు నెల అడ్వాన్స్ కూడా ఇస్తారు. మరి